గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరిగిన కేసులో అక్యూజ్డ్ నెంబర్ 1 గా ఉన్నటువంటి వల్లభనేని వంశీని అంటే ఈ అరెస్టు జరుగుతుంది అని చాలా కాలంగా అనుకుంటున్నదే ఫైనల్ గా ఈ రోజు అతని అరెస్టు జరిగింది. అంటే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఖచ్చితంగా వైసీపీ నేతల అరెస్టుల పర్వం ఉంటుంది అనేది అందరూ అనుకుంటూ వచ్చారు. ఇది ఎవరితో శ్రీకారం చుడతారు, ఎక్కడ మొదలవుతుంది అనే దగ్గర చిన్న కన్ఫ్యూజన్ ఉంది. ఆ కన్ఫ్యూజన్ కి తెరదించుతూ వల్లభనేని వంశీని అరెస్ట్ చేయడం జరిగింది. వల్లభనేని వంశీ ఎందుకు టార్గెట్ అయ్యాడు ఇంత సీరియస్ గా అంటే దాదాపు ఇలాంటి కేసే సజ్జల రామకృష్ణారెడ్డి మీద కూడా ఉంది. అంటే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేసినటువంటి సందర్భంలో ఆయన కూడా ఆ కేసులో ఉన్నాడు. ఆయన ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుని అప్రోచ్ అయినటువంటి విషయం కూడా మనకు తెలుసు. అయితే ఈ అరెస్టుల పర్వానికి వల్లభనేని వంశీయే ఎందుకు శ్రీకారం చుట్టాడు, ఇతన్నే ఎందుకు ఫస్ట్ అరెస్ట్ చేశారు అంటే ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి పరిపాలిస్తున్నటువంటి రోజుల్లో ఆయన మీడియా ముందు కూర్చుని కన్నీరు పెట్టుకున్నటువంటి ఒక దయనీయమైనటువంటి ఒక సంఘటన మనకి గుర్తు వచ్చి తీరాలి. ఎందుకంటే వల్లభనేని వంశీ చంద్రబాబు పర్సనల్ జీవితంలోకి వెళ్ళి ఆయన మీద, అలాగే ఆయన భార్య గారి మీద, ఆయన సతీమణి మీద ఆయన చేసినటువంటి స్వీపింగ్ కామెంట్స్ అవి అసెంబ్లీలో చర్చనీయాంశంగా మారటం అనేది మనకు తెలుసు. దాంతో తీవ్ర మనస్తాపానికి గురై చంద్రబాబు నాయుడు గారు మీడియా ముందుకు వచ్చి కన్నీరు పెట్టుకోవటం అనేది మనకు తెలుసు. మన కళ్ళ ముందు జరిగినటువంటి సంఘటనలు ఇవన్నీ. ఈ నేపథ్యం ఉంది. వంశీ టార్గెట్ అవటం వెనకాల ఈ నేపథ్యాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఈ బ్యాక్గ్రౌండ్ లోనే వంశీతో ఈ అరెస్టుల పర్వానికి శ్రీకారం చుట్టారు అని అనుకోవాలి. ఇది గన్నవరం నుంచి కొంచెం ముందుకు కొనసాగి గుడివాడ వైపు వెళ్ళేటువంటి అవకాశం ఉంది ఈ అరెస్టుల పర్వం అనేది కూడా వినిపిస్తున్నటువంటి మాట. కొడాలి నాని ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. కొడాలి నాని అలాగే వల్లభనేని వంశీ వీళ్ళిద్దరూ పార్ట్నర్స్. వీళ్ళు కలిసి సినిమాలు తీశారు గతంలో. అదుర్స్ అనేటువంటి సూపర్ హిట్ సినిమాకి వీళ్ళిద్దరూ ప్రొడ్యూసర్లు. అంతకుముందు సాంబా అనేటువంటి సినిమా కూడా వీళ్ళిద్దరూ కలిసే తీశారు. కొడాలి నాని గారికి ఒక డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీ ఉండేది, ఫిల్మ్ డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీ ఉండేది. ఆ తర్వాత పరిచయం నిజానికి వల్లభనేని వంశీ రాజకీయాల్లోకి రావటం వెనకాల అంటే ఆయన రాజకీయాల్లోకి రావాలి, గన్నవరం రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించడానికంటే ముందు పరిటాల రవికి చాలా సన్నిహితంగా ఉండేవాడు. పరిటాల రవి కాంపౌండ్ నుంచి బయటకి వచ్చి తర్వాత ఆయన చేసినటువంటి కొన్ని స్వీపింగ్ కామెంట్స్ పరిటాల సునీత్ గారిని కూడా కొంచెం ఇబ్బంది పెట్టినటువంటి ఒక సందర్భం ఉంది. అందుకని ఇతను దేవినేని నెహ్రూ మీద కూడా ఇలాగే నోరు పారేసుకున్నాడు ఒకసారి. అది చాలా పెద్ద ఇష్యూ అయ్యి తర్వాత సెటిల్ చేసుకున్నారు. దేవినేని నెహ్రూ బతుకున్న రోజుల్లోనే సెటిల్ అయింది. ఇలా ఈయన చాలా అంటే తను ఎవరి మీద అయినా తనకు ఆగ్రహం వస్తే వెంటనే కొన్ని గాసిప్స్ రిలేటెడ్ విషయాలు చాలా అధికారికంగా సాధికారికంగా ఆయన మీడియా ముందు మైకుల ముందు మాట్లాడేస్తాడు. అలా మాట్లాడి టార్గెట్ అయ్యాడు ఇప్పుడు ఆయన. చంద్రబాబు కుటుంబం గురించి పర్టికులర్ గా లోకేష్ గురించి ఆయన చేసినటువంటి కామెంట్సే ఇప్పుడు ఆయన టార్గెట్ చేసినాయి అనేది వాస్తవం. ఈ అరెస్టుల పర్వం వల్లభనేని వంశీతో మొదలైంది. ఇది ఎక్కడి దాకా వెడుతుంది, ఎవరెవరు ఉన్నారు అంటే రెడ్ బుక్ అని పదే పదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఈ రెడ్ బుక్ అనేది ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చిందా, అందులో ఉన్నటువంటి చిట్టా మొత్తం అందరినీ అరెస్టులు చేసి లోపలేస్తారా, కేసులు పెడతారా? మొన్న ఫ్లోర్ లో పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు. ఎవరైనా సీరియస్ గా నేరం చేశారు అని గనక ప్రూవ్ అయితే ఆ మేరకు సాక్ష్యాధారాలు మన దగ్గర ఉంటే అరెస్ట్ చేయడంలో మొహమాట పడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే కక్ష సాధింపు చర్య అని విమర్శిస్తారు అని అనుకోనక్కర్లేదు. తప్పు చేశారు అనేది బలమైనటువంటి సాక్ష్యాలు ఉన్నప్పుడు ఎందుకు మొహమాట పడాలా? దాన్ని కక్ష సాధింపు అని ఎవరన్నా అంటే ఈ సాక్ష్యాలు చూపిద్దాం అని ఆయన ఫ్లోర్ లో చెప్పాడు. అలాగే చేద్దామని చంద్రబాబు గారు కూడా అన్నాడు. ఆ ప్రాసెస్ లోనే ఈ క్రమంలోనే వల్లభనేని వంశీ అరెస్టును మనం చూడాలి. ఇది ఎక్కడి దాకా వెడుతుంది అనేది చరిత్ర చెప్తుంది. మనం రేపు ఎల్లుండిలో చూడొచ్చు. ఇంకొన్ని అరెస్టులు కూడా జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి.